హాయ్ హలో వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్స్ విజయ్. ఈరోజు అయితే మనము 2 సినిమాలు రివ్యూ చేయబోతున్నాం. మొదటిది వచ్చి హైడ్ అండ్ సీక్, రెండవది వచ్చి పైలం పిలగ అనేవి రివ్యూస్ చూడబోతున్నాం. సో మొదటిది వచ్చి ఇప్పుడు హైడ్ అండ్ సీక్ రివ్యూ. ఓకేనా, లెట్స్ గో. కర్నూలుకు చెందిన శివ ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు. తన తండ్రి బావ ఇద్దరు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం వీరమరణం పొందుతారు. తాను ఏదో ఒక రకంగా దేశానికి సేవ చేయాలనుకుంటాడు. అక్కతో కలిసి ఉంటూ మెడిసిన్ చదువుతుంటాడు. తోటి విద్యార్థిని వర్షతో ప్రేమలో అయితే పడతాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు. ఓ రోజు శివ ఇంటి పక్కన డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు. ఎవరో అతన్ని రాడుతో కుట్టి చంపుతారు. అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు కేసుని క్లోజ్ చేస్తారు. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీస్ స్టేషన్ కి ఒక లెటర్ అయితే వస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైష్ణవి దాన్ని అంతగా సీరియస్ గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు సూసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సూసైడ్ అనుకుంటారు, కానీ శివ మాత్రం అది హత్య అని నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు, హత్య అని శివ లెటర్ పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తర్వాత ఈ కేసులో శివ ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు, ఎవరు చేశారు, అసలు కర్నూలులో వరుస హత్యలు చేస్తుంది ఎవరు, వాళ్ళ లక్ష్యం ఏంటి, చివరకు పోలీసులు ఆ అధికారి వైష్ణవి ఈ కేసులో ఎలా డీల్ చేస్తుంది అనేదే మిగతా కథ. అసలు ఈ కథ ఎలా ఉందంటే, ఈ మధ్య పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్స్కి బాగా అలవాటు పడ్డారు. ఈ మధ్య పబ్జీ, బ్లూ వేల్ గేమ్ లాంటి గేమ్స్ బాగా ట్రెండ్ అయ్యింది. అలాంటి గేమ్స్కి కొంతమంది యువకులు బానిసలై ప్రాణాలను సైతం కోల్పోయారు. కొంతమంది క్రిమినల్స్గా మారారు. గేమ్ కోసం సొంత వాళ్ళను దారుణంగా అయితే హత్య చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాంటి ఆన్లైన్ గేమ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే హైడ్ అండ్ సీక్. ఆన్లైన్ గేమ్ పిల్లలనే కాదు, యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వాళ్ళ జీవితాన్ని ఎలా ఆడుకుంటుందో ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్గా రాసుకున్నారు. తర్వాత ఏం జరగబోతుంది, ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటివిటీగా తెరకెక్కించారు. అయితే సెకండ్ హాఫ్లో ఈ సినిమా కాస్త స్లో అవుతుంది. కొంతసేపటికి మళ్ళీ వేగం పుంజుకుంటుంది. అసలు మర్డర్ల వెనక ఎవరు ఉన్నారు అనేది ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. అయితే ఈ మర్డర్ను ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయంతో పాటు ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేది పురాణాలతో ఒక కథను లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది. మారణ హోమం జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది. తర్వాత మర్డర్ ఎక్కడ, ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగొనే పద్ధతి కూడా మెప్పించింది. సో ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రీ క్లైమాక్స్ తర్వాత మళ్ళీ ఈ సినిమా వేగం పెరుగుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లాగా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు. ఓకే, ఇక పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే, ఇన్నాళ్ళుగా లవర్ బాయ్గా అలరించిన రిస్వాన్ హైడ్ అండ్ సీక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపించారు. బాధ్యత గల తమ్ముడిగా, స్టూడెంట్గా, ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్గా విభిన్న షేడ్స్లో ఉన్న పాత్రలో మెప్పించారు. విశ్వాంత్ తర్వాత పోలీస్ క్యారెక్టర్ చేసిన శిల్పా మంజునాథ్ మంచి మార్కులే వేసుకునింది. ఆఫీసర్గా తన లుక్స్ చాలా బాగున్నాయి. తన ఫేస్లో సీరియస్నెస్ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్ కూడా అద్భుతంగా అయితే పండించింది. అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్కు తక్కువ స్పేస్ ఉంది, కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర ఉన్నంతలో మెప్పించారు. అలాగే మిగతా ఆర్టిస్టులు అంతా వారి వారి పాత్ర మేరకు అద్భుతంగానే చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు, టెక్నికల్ పరంగా ఈ సినిమా అయితే పర్వాలేదు. లిజో కే జోష్ నేపథ్యంలో సంగీతం అయితే సూపర్గా ఉంది. తనదైన బీజిఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం అయితే పోశాడు. సినిమాటోగ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగానే చేశాడు. ఎడిటింగ్ అయితే పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నెంబర్ 2, పైలం పిలగ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. గత కొన్నేళ్లుగా అంతా కొత్త నటీనటులతో తెరకిస్తున్న సినిమా మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఈ కోవలో వచ్చిన మరో డిఫరెంట్ లవ్ స్టోరీ పైలం పిలగ. ఈరోజు విడుదలైన సినిమా ఆడియన్స్ను మెప్పించిందా లేదా, ఈ మూవీలో చూద్దామా.
సాయి తేజ కల్వకోట హీరోగా, పావనీకరణం హీరోయిన్ గా నటించిన చిత్రం పైలం పిలగ. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్స్ తో తొలి చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. యశ్వంత్ నాన్ సంగీతాన్ని అందించారు. సందీప్ బొద్దుల కెమెరామ్యాన్ గా పనిచేశారు. రవి వాషింగ్టన్, కృష్ణ మనసూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. మరైతే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఈ మూవీ రివ్యూలో చూద్దాం. సాయి తేజ కల్వకోట మన దేశంలో కంటే దుబాయ్ వెళితే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చని అనుకుంటాడు. దుబాయ్ వెళ్ళడానికి శివ నాయనమ్మకు ఊర్లో కొంత జాగా ఉంటుంది. అది అమ్మి దుబాయ్ వెళ్దామనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి జిగిరి దోస్తైన ప్రణవ్ సోనుతో కలిసి ఊర్లో ఉన్న జాగా అమ్ముదాం అనుకుంటాడు. కానీ స్థలం లిటిగేషన్లో ఉంటుంది. ఈ క్రమంలో దేవి అంటే పావనిని శివ లవ్ చేస్తాడు. లాస్ట్కు శివ పావనిని పెళ్లి చేసుకుంటాడా? ఈ క్రమంలో దుబాయ్కి వెళ్ళాలనుకున్న శివ ప్లాన్ ఏమైందనే ఈ సినిమా స్టోరీ. తెలంగాణలో పైలం అంటే జాగ్రత్తగా ఉండమని అర్థం. అంటే ఏదైనా పని చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాలనే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాడు దర్శకుడు. పిల్లా పిల్లగాడు వెబ్ సిరీస్ తో యువతతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ్ హీరోగా, పుష్ప, పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావనీకరణం కథానాయక్ గా యాడ్ ఫిలిం మేకర్ ఆనంద్ గుర్రం డైరెక్షన్ లో ఈ మూవీ దర్శకుడు ప్రస్తుతం మన సమాజంలో విదేశాలకు వెళితే ఈజీగా బతికేయచ్చని చాలా మంది ఆలోచనలకు దృశ్య రూపమే ఈ సినిమా. ప్రస్తుతం చాలా మంది దుబాయ్, అమెరికా అంటూ సరైన విద్య లేకుండా అక్కడికి వెళ్ళి అడ్డంగా ఇరుక్కుపోతారు. అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా పైసాను ప్రేమించే పిల్లగాడు, ప్రకృతిని ప్రేమించే పిల్ల, గాలి మెడల్లో కట్టుకుని రాత్రి కోటీశ్వరుడు కావాలనే కలలు కనే యువకుడు, చెట్టి కింద చిన్న గూడు చాలు అనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఒకవైపు. ఎక్కడైనా సరే, ఎంత దూరమైనా సరే వెళ్ళి కోట్లు సంపాదించి తన ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలనే యువకుడు ఆరాటాన్ని ఈ సినిమాలో చూపించిన విధానం చాలా బాగుంది. ఈస్ట్ వెస్ట్ సంఘర్షణని ఎంతో హృదయంగా, హాస్యభరితంగా, వ్యంగ్య చిత్రంగా ప్రేక్షకుల ముందు ఉంచడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. డైరెక్టర్ ఆనంద్ గుర్రం రాసుకున్న కథానాయకులు హిలేరియస్ సాగుతూనే ఆలోచింపజేస్తాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలనే తన సినిమాకు వస్తువుగా తీసుకున్నాడు. ఏది ఏమైనా దర్శకుడిగా ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ సాధించాడు. మ్యూజిక్ డైరెక్షన్ లో యశ్వంత్ నాగ్ సంగీతం ఈ సినిమా మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, కొత్త నటీనటులైనా ఎక్కడ కొత్త వాళ్ళుగా కాకుండా పక్కింటి అమ్మాయి, కుర్రాడిగా నటించిన తీరు ఆకట్టుకునింది. సహాయ పాత్రలో నటించిన నటీనటులు నటకు ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి యూత్ తప్పక చూడాల్సిన సినిమా పైలం పిలాక.